శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఈ వార ప్రారంభంలో ఈ రాశి వారికి 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండగా ప్రారంభం అవడం జరిగింది. ఇక్కడ 12వ స్థానం అంటే రెస్పాన్సిబిలిటీసు, బాధ్యతలు, ఖర్చులు, లాసు, పరదేశ గమనం, విదేశ ప్రయాణాలు లాంటివి వర్తిస్తుంటాయి అనుకుందాం. మరి టెంపరీగా కాబట్టి మరి ముఖ్యంగా తృతీయ దశమాధిపతి కుజుడు 12వ స్థానంలో మంచి బలవంతుడే ఉన్నాడు. మరి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల దశమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు చేస్తున్న వ్యాపారాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం నష్టం వచ్చి దాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. మరి కొంతమంది ఏంటంటే ఉన్న వ్యాపారాన్ని అక్కడ మానేసి వేరే చోట్ల కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. ఇది వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే. అదే ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఉన్న ఉద్యోగాన్ని మానేసి వేరే ఉద్యోగానికి మారడం కానీ, ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, మొత్తం మీద ఉద్యోగంలో మార్పు వస్తుంది. అలాగే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, మరి స్నేహితుల వల్ల, నమ్మిన వారి వల్ల, ఇంకా చెప్పాలంటే తోడబుట్టిన వారి వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది. అంటే ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి మీరు బాధ్యత వహించి నష్టపోవలసి ఉంటుంది. స్వభావసిద్ధంగా మీకు ఉన్నటువంటి త్యాగగుణం అనొచ్చు, మంచితనం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఇతరుల తప్పుల్ని మీ నెత్తి మీద వేసుకొని దాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. అంటే ఒక విధంగా ఎవరికో అప్పు ఇవ్వాల్సి ఉంటే వాడిని వేధిస్తూ ఉంటే నువ్వు వాడి తరపున వకాల్తా పెంచుకొని వాడి అప్పు నువ్వు తీరుస్తానని ఒప్పుకోవడం, దాని తర్వాత నువ్వు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇప్పుడు జరుగుతుంది ఈ కుజ ప్రభావం వల్ల. అది కొంత ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. ఇంకా శుక్రుడు ఒక విధంగా శుక్రుడు కొంతవరకు వ్యయంలో ఉంటూ మంచిదే, కానీ ఏ విధంగా మంచిది, మనం ఎవరికైతే ఏదైతే ఇద్దామనుకుంటామో ఏదో బహుమతి రూపంలో కానీ వేరే కానుక రూపంలో కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చతుర్థాధిపతి వ్యయస్థితి, వాహనాలు రిపేర్ చేయడం కానీ, గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క అనురాగం కొరకు లేదంటే వారి అవసరాల కొరకు కంపల్సరీగా కొన్ని సౌకర్యాలు సమకూర్చవలసి ఉంటుంది. కొత్త వస్తువులు తీసేసి పాత వస్తువులు బదులు కొత్తవి కొనడం, అదనపు సౌకర్యాలు సమకూర్చడం, అలాగే పాత వాహనాన్ని తీసి కొత్త వాహనం కొనడం, మొత్తం మీద కంపల్సరీగా ఖర్చులు అవుతాయి. స్త్రీల కొరకు ఎక్కువ ధన వ్యయం అవుతుంది, ఆడంబరాల కొరకు ధనం అవుతుంది. అలాగే భాగ్యాధిపతి వ్యయస్థానం, తండ్రి గారి పెద్దవారి అవసరాల కొరకు, అలాగే పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంతానం యొక్క చదువు కోసం, ఇది సంతోషంగా పెట్టవలసిన ఖర్చులే కాబట్టి ఇవి కూడా తప్పదు. ఇక దానికి తోడు బుధుడు. ఈ బుధుడు దేనికి, ఎలక్ట్రానిక్ పరికరాలకి, విద్య, వీటి మీద ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా పంచమాధిపతి వ్యయస్థితి, ఎంటర్టైన్మెంటు. కొంతమంది ఏంటంటే వినోదం కోసం ఏ ప్యాకెటో జూదమో ఆన్లైన్ గేమ్స్ ఆడి పోగొట్టుకోవడం, లేదంటే కొంతమంది ఏంటంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వాటిలో పెట్టుబడి పెట్టడం, షేర్ మార్కెట్ వాటిలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోవడం. మొత్తం మీద ఏదైనా నష్టమే తప్ప ఈ 3 గ్రహాల వల్ల లాభం లేదు. అసలే ఈ రాశివాడు జన్మశనితో ఇబ్బంది పడుతున్నాడు. దానికి అదనంగా ఈ 3 గ్రహాలు రావడంతో మరి గౌరవం కోసము, మొగమాటం కొద్దో, ఎదుటవాడు మన పరిస్థితిని తక్కువ అంచనా వేస్తావాడేమో అన్నటువంటి భయంతో లేని గాంభీర్యాన్ని, లేని గొప్పతనాన్ని తెచ్చుకొని ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మరి రవి సప్తమాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి యందు ప్రవేశించాడు శనిగ్రహంతో కలిసి. ఉద్యోగంలో విపరీతమైన అసహనానికి గురవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి సెలవు పెట్టడం కానీ మానడం కానీ రావచ్చు. కొంతమంది కొత్త ఉద్యోగాన్ని ఎదుర్కోవచ్చు. అయితే కొంతవరకు ఏంటంటే కొత్త పదవిలోకి ప్రవేశించడానికి ఏదన్నా మీకు వారసత్వంగా పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తి మీకు రావడం కానీ, ఏదైనా నామినేటెడ్ పోస్ట్ లాంటిది రావడం కానీ, ప్రభుత్వ పదవి లేదంటే ఏదైనా బోర్డు మెంబర్గా రావడం, నామినేటెడ్ పోస్ట్ లాంటివి రావచ్చు. సో ఇటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే కొంతవరకు అవకాశం ఉండే అవకాశం ఉంది. బట్ ఎనీహో ఇది ఒక మంచి వార్తగానే భావిద్దాం.
మరీ ముఖ్యంగా కుటుంబ స్థానంలో రాహు. ఇది కుటుంబ సభ్యుల వ్యతిరేకత. మీరు ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని విమర్శించడం, మిమ్మల్ని డీగ్రేడ్ చేయడం, ఎందుకు పనికిరాని వాడి కింద జమ కట్టడం జరుగుతుంది. పైపెచ్చి ఏమైంది ఇప్పుడు ఈ కుంభరాశి 2 పాపగ్రహాల మధ్య పడింది. ఒక పక్క ఏమో రాహు, 2 పక్కన కుజుడు. ఈ 2 కూడా మిమ్మల్ని బాగా ప్రెజర్కి గురి చేస్తూ ఉంటాయన్నమాట. ఏదన్నా మీరు తప్పనిసరిగా మీకు ఇష్టం లేకపోయినా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సాధారణ కొంతవరకు థర్డ్ టైం ఎవరికైతే ఏలినాడు శని జరిగి అంటే ఇంచుమించుగా 65 దాటిన వాళ్ళు ఎవరన్నా కుంభరాశిలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మరి ఈ నెలలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. మరి బయట ఎక్కువగా తిరగడం కానీ, అలాగే సమయానికి తగిన మందులు దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఖచ్చితంగా ఇది ఈ థర్డ్ టైం ఏలినాడు శని దాటిన వాళ్ళకి ఇటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే ఏదో ఒక విధమైన బలహీనత వల్ల కొంత చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృద్ధులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. సో ఇవన్నీ ఎలాగుంటే గురువు యొక్క స్థితి మాత్రం 3వ స్థానంలో మంచి సలహాలు సంప్రదింపులతో, మంచివారి యొక్క సలహాతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. ఇక యాస్టీజ్గా మరి 2లో ఉన్నటువంటి రాహు, అష్టమంలో కేతువు మనకు అక్కలేని విషయాల్లో కలగజేసుకొని ఇబ్బంది పడడం, ఎవరికో సలహా ఇస్తే వాడు తిరిగి మనకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ కుంభరాశి వారు మరి ఆరోగ్యం కొరకు ఈ నెలలో వస్తున్నటువంటి అంటే 16వ తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు జాగ్రత్తగా సూర్యభగవాన్ని పూజించి ఆ రోజు నియమంగా ఉండి మరి విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, మరి లేదంటే సూర్యాష్టకం ఏదో ఒకటి పూజ చేసుకోవడం వల్ల ఇంకా మీకు వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల ఈ ఒక్కరోజు మీరు చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా మరి సూర్య భగవాని యొక్క అనుగ్రహంతో శని యొక్క అనుగ్రహం కూడా ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట
కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.